ఇక బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం. నిన్న మీరు స్టేట్మెంట్ ఇచ్చిన దాంట్లో 61 లక్షలు ఉంటే ఎస్సీలు 13% పెరిగింది. డన్. ఎస్టీలు కూడా 2011లో 31 లక్షలు చూస్తే నిన్న మీరు 37 లక్షలు చూపించారు, వారు కూడా పెరిగినరు. ఓబీసీలు కూడా మీరు 7% పెంచి 10% పెంచినట్టు నిన్న చూపించారు. ఓసీ క్యాస్ట్ 13% పెరిగినరు, ఎస్సీలు 13% పెరిగినరు, ఎస్టీలు 18% పెరిగినరు, ఓబీసీలు పెంచిర్రు. మీ యొక్క అగ్రవర్ణాలు మీరు క్యాస్ట్ పెంచుకున్నారు, మా బీసీలు మాత్రం 17% తగ్గించారు. మేము ఒక్కలమే తగ్గినావా? బీసీలు తగ్గినావా అంతరిక్షణంగా? మమ్మల్ని మీరు తగ్గించిర్రా, చంపే పారేచ్చిన మమ్మల్ని ఓటర్స్ లేకుండా. అన్ని క్యాస్టులు పెరుగుతాయి, దేశ జనాభా పెరుగుతుంది, రాష్ట్ర జనాభా పెరుగుతుంది, కానీ బీసీ జనాభా తగ్గుతుందా? ఎందుకు తగ్గుతుంది? కాబట్టి ఇది మా బీసీ జాతిని కావలసుకొని మేమంటే భయం, మా జాతులంటే భయం, వీళ్ళకు ఎక్కడైతే వీళ్ళ సీట్లు కదులుతాయని చెప్పి భయంతో మా మొత్తాన్ని జాతిని నాశనం చేసే ప్రయత్నం చేసింది మీరు ఈరోజు. అందుకే కదా 70 సంవత్సరాల బీసీకి ఒక ముఖ్యమంత్రిని అవకాశం ఇచ్చినారే, ఇంత జనాభా ఉన్న మీరేగా వెళ్తున్నారు. గీ తొక్కుడు తొక్కవాటే గీ చేయబట్టే మా వాళ్ళు ఒక్కళ్ళంగా ముఖ్యమంత్రి అనేకపోతారు బీసీని. మీరు మా చైతన్యం లేకపోతే పోవడం వల్ల ఈరోజు ఇంత ఘోరంగా అన్ని క్యాస్టులు పెరిగాయి, కానీ మేము 10% తగ్గించారు మమ్మల్ని. ఇది క్లియర్ ఎవిడెన్స్. మేమంటే ఎందుకు భయం మరి మీకు? దీనికి అనుగుణంగా నిన్న మరి ఇట్లా స్టేట్మెంట్ వస్తుంది అని చెప్పి ఎవరినైనా ఒకరిని అడుగుదాం, మరి మీ ఇంటికి వచ్చినా అని చెప్పేసి, ఎవరిని ఎందుకు అడగాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమ జర్నలిస్టు వేదిక కన్వీనర్ ఉన్నారు ఒకరు, భారతి సుదర్శన్ గారు, మీ అందరూ తెలుసు అనుకుంటా. మరి ఫోన్ చేసిన, అయ్యా మీ ఇంటికి ఏమైనా నచ్చిందా అంటే, మా ఇంట్లో కుక్క కూడా లేదు, మా ఇంటికి మనిషి కూడా రాలే అన్నారు.